4000 అని చెప్పిండు కదా పెన్షన్ వస్తుందమ్మా నీకు? ఇస్తలేడు బిడ్డ, ఇస్తలేడా? ఇస్తలేడు. ఏమంటున్నారు? ఏమంటాడు? అడిగేటోడు ఎవడున్నాడు, ఈ ఊరికి వచ్చేది ఎవడున్నాడు? ఏమో మేము మొత్తం ఇచ్చినాము అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు కదా ఇయ్యలే వాళ్ళు. ఇయ్యలే, మా అవే 2000 ఇచ్చిండు. 2000 ఇట్లా మంచిగా చేస్తున్నారా పనులు? ఏం పనులు చేస్తాండ్రు? ఆ? ఏం పనులు ఇందిరా చేయరు. పథకం ఇండ్లు ఇల్లు ఇచ్చిండేమో, ఇండ్లు కడతాండ్రు 5000. ఆ. 5000కు 5 లక్షలకు ఇల్లు కడతాండ్రు గంతే. అంతటా వచ్చిందా ఇల్లు? అంతటే వాళ్ళకి వచ్చినాయి, 7 ఇండ్లు ఏమో వచ్చినాయి, కట్టుకుంటారు. ఇప్పుడు నీకు 2000 పెన్షన్ వస్తుందని చెప్తున్నావు కదా, నా మొగడు చచ్చిపోతే నాకు 2000 అది పింఛన్ ఎవరు వస్తుంది. ఇచ్చిండు నీకు పెన్షన్? కేసీ గారు ఇచ్చిండు. ఆ, కేసీ గారు కేసీఆర్ ఇచ్చిండు. కేసీ గారు ఇచ్చిండు. ఓకే. ఎట్లా మీకు 2500 రావట్లే మరి మహిళలకి? ఇవి వస్తలేవుగా, ఆ? ఎత్తలేవు. తులం బంగారం? బంగారం లేదు, ఏంటి లేదు, ఏం లేదు. ఒక బంగారం కూడా పెడతాన్నారు, ఏది లేదు. బంగారం ఇస్తలేడా రేవంత్? ఇచ్చిండు. ఆ? కమ్మలు పుట్టాలు అవే చేయించుకున్నాం. ఆ. రమ్మను, రేవంత్ రెడ్డి ఆయన రమ్మను ఇడికి మాట్లాడతాం. ఎవరులే కేవత్ రెడ్డి రేవంత్ రెడ్డిని రమ్మన్నా? మాట్లాడతాం. అన్ని లంగమంటలు ఎందుకు మాట్లాడుతున్నావు సారు అని అడుగుతాం. భయం వచ్చింది ఏంది? అంటే మాట్లాడుతున్నా అట్లా? మేము మాట్లాడతాం అన్న ఆయనతోటి. బంగారం ఇచ్చినాం, ఎండి ఇచ్చినాం అని అంటే ఎట్టిచ్చిండు, ఎవరికి ఇచ్చిండు? ఏమో తులం బంగారం ఇస్తున్నా. బంగారం లేదు, ఎండి లేదు, ఏవి లేదు, నయా పైసా లేదు బిడ్డ మాకు. గవే 2000 పింఛన్ వస్తుంది. మోడీ 2000 ఎత్తాడు. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాడు మొన్న సడన్ గా సభలల్లో, ఒక్కొక్క మహిళను నేను కోటీశ్వరాలను చేసి చూపిస్తాను మాట్లాడుతా ఉన్నాడు. చేస్తాడు చేస్తాడు చేస్తాడు. అందరు తీసి పొక్కలు నొక్కుతాడు, చేస్తాడు. మా చేస్తాడు చేస్తాడు. పెద్ద బిల్డింగ్లు కడతాడు, చేస్తాడు బిడ్డ మమ్మల్ని. అంతేనా? ఎట్లుండదమ్మా 10 సంవత్సరాలు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? అది మంచిగా నిజం చెప్పు. మంచిగానే ఉండదు బిడ్డ, మంచిగానే ఉండే. మంచిగానే ఉండే. అన్ని మరమ్మతులు చేసిండు, చెర్లకు చేసిండు, మనుషులకు ఇచ్చిండు, మంచిగానే చేసిండు ఆయన. కానీ ఆయన గుద్దలు తన్నిండ్రు, లోకమే తన్నిండ్రు బిడ్డ. అన్నం తిన్నారు, ఇస్తారు, గుంజుకున్నారు. హరీష్ రావుని రేవంత్ రెడ్డి హరీష్ రావు మంచోడు కానే కాదు అనుకుంటా మాట్లాడుతా కాడు. ఆయనే మంచోడు, ఆయనే మంచోడు. ఎవరు మంచోడు? రేవంత్ రెడ్డి మంచోడు. 6 నెలలు ఉంటాడో మరి 3 నెలలు ఉంటాడు, 5 ఏళ్ళు ఉంటాడు ఆయన. మీ హరీష్ రావు మంచోడు కాదు? మంచోడు కాదు, ఆయనే మంచోడు. అన్ని మరమ్మతులు చేసిండు, మోరీలు కట్టించిండు, మళ్ళీ అక్కడ బస్సులు పోయటానికి కట్టించిండు, అన్ని కట్టించిండు. ఇక వీడిని పెళ్ళపు విడిచి వీడిస్తాడు ఆయన. ఇయ్యలే. ఏం పనులు చేసిండు ఇక్కడ హరీష్ రావు? అదే ఇండ్లు వస్తే మా ఊరికి ఇండ్లు రానియలేదు, మా ఊరు వాళ్ళే రానియలేదు, అక్కడ కట్టిస్తాను. ఎప్పుడన్నా తిరుగుతాడా ఇటు వచ్చినప్పుడు హరీష్ రావు? ఎప్పుడన్నా వస్తాడు. మందలు ఇస్తాడా మిమ్మల్ని? అందరిని మందలిస్తాడు, వస్తాడు. ఒక రేవంత్ రెడ్డిని తప్ప అందరు మందలిస్తాడు. కేసీ గారు కూడా వచ్చిండు అప్పుడు, కొత్తగా వచ్చినప్పుడు వీడికి. కేసీఆర్ కూడా వచ్చిండు. ఎట్లా మరి నేను ఇప్పుడు కొత్తగా ఎక్కినా ఎట్లా అంటే కూడా మహిళలు అందరం కూడా కొన్ని డబ్బులు ఇచ్చినాం, మళ్ళీ వెనక తిరిగి ఇచ్చిండు మాకు. ఇచ్చిండు, మేము ఇచ్చినాం మహిళలము. ఎందుకు కూడగొట్టినట్టు మరి జనాలు రేవంత్ రెడ్డి కేసీఆర్ని? మేమేం కూడగొట్టాము, మాకు నౌకర్లు వస్తలేవు, మా వడ్డలు వస్తలేవు అని అందరు కూడా చేసిండ్రు. చేస్తే కొద్దిగా దాన్ని ఇచ్చుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కిచ్చిండు చెట్టు, మేము ఎక్కినాం. ఇక ఇప్పుడు దించుతాడు, ఇప్పుడు దించుతాడా? చేస్తాడు చేస్తాడు. మొన్న బతుకమ్మ పండగకు కూడా సీరియల్ పంపిండు రేవంత్ రెడ్డి. బతుకమ్మ ఆడుకున్నాం, 4 ఏళ్ళ నుంచి వెళ్ళి మాకు కేసీ గారు పంపిండు, ఇప్పుడు ఈయన పంపిండు. అన్ని పట్టు సీరియలే. ఇప్పుడు సరే దసరా పండుగ అప్పుడు మీకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచి చీరలు పంపించేటోడు, చీరలు జాకెట్. రేవంత్ రెడ్డి చీరలు పంపించి మళ్ళీ పైన 500 కూడా పంపించినట్ట కదా? పంపించాడు. 500 కాదు, 10,000 పంపించండు మనిషికి. ఒక్క మనిషికి 10,000 పంపించండు, పట్టు చీరలు పంపించండు. గాజులు పెట్టుకోండి బిడ్డ, మీరు బొట్టు సీసాలు తెచ్చుకోండి, భోగం పెట్టుర్రు అని తెచ్చిండు. వాడిని ఎత్తి కొరికి చెప్ప ఆడేం పెడతాడు. ఇంకొకసారి గెలిపిర్రి, ఇంకొకసారి నేను అధికారంలో ఉంటా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు కదా. గెలిపిస్తాం. ఎవరిని? ఆయననే. ఆయన అంటే ఎవరు? ఈడికి రమ్మను, ఏతంల రెడ్డో కీతంల రెడ్డి రమ్మను, గెలిపిస్తాం. మనిషికి ఒక్క కట్టె అందుకుని ఉరుకుతాడు. ఏ రెడ్డో నాకు అనరాదు. అంతేనా? ఇప్పుడు ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ ఇట్లా వస్తే మళ్ళీ ఎవరికి ఇష్టట్టున్నారు జనాలు? కేసీఆర్ కేసీఆర్ కి ఇష్టట్టున్నారా రేవంత్ రెడ్డిగా? కేసీఆర్కి వెయ్యాలి, కేసీఆర్కి వెయ్యాలి. అంతేనా?
మరి ఏం పనులు చేయలేదు అన్నట్టుగా అంటా ఉన్నాడు కదా రేవంత్ ఏ చేసిండు అవేం కనపడతలేవు అమ్మ పనులన్నీ ఆ? అటు మోరే ఇటు మోరే ఇప్పుడు వచ్చి నుంచి 2-3 ఏళ్ళ నుంచి అన్ని మోరీలే అన్ని పైసలే పెంకాసులు కట్టుకున్నట్టే కట్టుకుంటున్నాం. రేవంత్ రెడ్డి ఇచ్చింది మత్తుగా అంతేనా? మత్తు పైసలు చీరలు ఆయనయే బతుకమ్మ పండుగకు అన్నీ ఆయనయే కట్టుకుంటున్నాం బిడ్డ. పంపుతాండు పాపం ఆయన ఎత్తుగొరు. మీరు అనుకున్నారా 2000 ఉన్నదానికి 4000 చేస్తే బాగుంటుంది ఇస్తారా అనుకున్నాం కానీ మేమైతే ఆయనకే వేసినాం బిడ్డ. కేసీ గారికి వేసినాం. మాకు పెంచిండ్లు మొత్తం చెట్టు కింద కూర్చున్నాం. ఇలా సోమరం తల వేసి చేసుకున్నా కానీ ఆయనకే వేసినాడు. నేనైతే కేసీ గారికి వేసిన. ఎందుకు ఆ నియత ఎందుకు ఉన్నది నీకు? ఉన్నదంటే తింటున్నాం కదా డబ్బు ఇక్కడంతా. నా భర్త చచ్చిపోయినా కానీ కొన్ని పైసలు ఇచ్చిండు. ఆయన నాకు పింఛన్ చేసిండు. తింటాను కదా. నా కొడుకు చచ్చిపోయిండు. నీకంటే డబ్బులు ఉండే బిడ్డ చచ్చిపోయింది. అయ్యా అంటే 50,000 ఇచ్చిండు. కేసీఆర్ ఇచ్చిండా? హరీష్ రావుతో పంపిండు. వచ్చిండు ఇంటికి వచ్చి ఇచ్చిండు. కరోనా వచ్చి నా కొడుకు చచ్చిపోయిండు. భీముడు ఉన్నట్టుండే. వాళ్ళకి అన్నం పెట్టినానికి సున్నం పెడితే మంచిగా ఉంటుంది. అంటే ఆ నియత ఉన్నది వాళ్ళ దగ్గర ఉన్నది మీ దగ్గర ఉన్నది నియత. తిన్నాం బిడ్డ. తిన్నా వేసిన ఆయనకే వేసిన. అయ్యి అటే వేస్తా అన్న పోయినా నేను గుద్ద కాడ నేను గుద్ద. అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నీకు మాకే నీ మనసులో ఉన్న వాళ్ళకి వేసి వచ్చినావు నువ్వు. అవు మరి అంతే. మరి నీ మనసులో నాకు చెప్తావా? ఇప్పుడు నీకు ఇస్తుండొచ్చు. ఏసంతారెడ్డి కీసంతారెడ్డి వేసాం వాళ్ళే నీకు ఇస్తుండొచ్చు. నువ్వు వచ్చినావు వీడికి. మరి మాకు ఇయ్యేది మేమేం చెప్తాం? చెప్పరాదు గట్లా.